అసలు సహాబీ అంటే ఎవరు? అసలు కామన్గా మనం అనుకుంటున్నాం సహాబాలు అంటే ఎవరు? ఇమాం బుఖారీ రాసేయటం అంటే ఒక చోట తీసుకొచ్చి జమ చేశారు. ఆయన స్వతహాగా ఏం రాయలా, లేని విషయాలు కూర్చొని ఆయన రాయటము, మార్కు సువార్త, లూకా సువార్త రాసినట్టు అలా ఏం రాయలేదండి. ఎవరెవరైతే సహాబాల దగ్గర విన్నారో వాటన్నిటినీ ఒక చోట కూడిక చేశారు, తీసుకొచ్చి జమ చేశారు. ఎవరు? ఇమాం బుఖారీ రహిమహుల్లా వారు. ఇమాం బుఖారీ రాసిన దానికి వివరణ రాశారు హాఫిజ్ ఇబ్న్ హజర్ అని. అసలు ఇమాం బుఖారీ ఇలా రాశారు, దీనికి వివరణ ఏంటి అసలు అన్నట్టు రాశారు. హాఫిజ్ ఇబ్న్ హజర్ అని ఆయన పేరు, విద్వాంసుడు ఆయన. ఆయన అన్ని విషయాల్ని చూసి సహాబాల జీవిత చరిత్ర ఆయన చదివి ఆయన ఒక విషయం రాశారండి. సహాబీ అంటే కొందరు అనుకుంటారు ప్రవక్త వారిని కలిసిన వారు సహాబీ. కామన్గా ప్రవక్త గారి కాలంలో ఉన్న వాళ్ళందరినీ సహాబీ అంటారు అన్నట్టు ఇంకో ఆలోచన. కానీ సహాబీ అంటే ప్రవక్త గారి కాలంలో ఉండటం ముఖ్యం కాదు. కొందరు చెప్తారు చూసిన వాళ్ళు అంటారు, చూడటం కూడా ముఖ్యం కాదు. ఇక్కడ ప్రవక్త గారిని విశ్వాసం, మన్ లకియ నబియ సల్లల్లాహు అలైహి వసల్లమ ఈమానన్, విశ్వాసపరంగా ప్రవక్త వారిని కలిసిన వారు, వమాత అలా ఈమాని, మరియు ఈ విశ్వాసంతోనే జీవితాంతం గడిపి విశ్వాస స్థితిలోనే మరణించిన వారిని సహాబీ అంటారు.